ఎర్ర బుక్ గురించి చూపించాడు. నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. హౌస్కి వెళ్ళిపోయి కోట్లు వేసుకొని బ్లూ కోట్లు కావచ్చు, ఎర్ర కోట్లు కావచ్చు, ఏ కోట్లైనా వేసుకుని నాకు ఇబ్బంది లేదు. కానీ వేసుకున్నంత మాత్రం పెట్టుబడులు రావాలని ఏం లేదు. ఎగ్జిబిషన్ హాల్స్లో కూర్చున్నట్టుగా ఇలా కూర్చొని ఎవరు వస్తారో ఏదైతే మధ్య మా స్టేట్కి రండి అంటే ఏం చేస్తారు మీ స్టేట్కి వచ్చి? ఈ కోడి గుడ్డి మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. నమస్తే. దావోస్ పర్యటన, ఏ ముఖ్యమంత్రి ఉన్నా దావోస్ పర్యటనకు వెళ్ళి ఏ మేరకైనా పెట్టుబడులు తీసుకొస్తారని రాష్ట్ర ప్రజానీకం ఆశిస్తూ ఉంటారు. ఆశించే విధంగా పత్రికలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాయి. ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళారు, దావోస్ నుంచి అనేక పెట్టుబడులు తీసుకొస్తారు, ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తారు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అభివృద్ధికి దోహదపడతాయి అనేటువంటి మాటలు హెడ్డింగ్స్ పెట్టి అన్ని పత్రికలు రాస్తూ ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అంతేకాదు హైదరాబాదు అభివృద్ధి అంతా నా వల్లే జరిగిందని ప్రచారం చేసుకునేటటువంటి వ్యక్తి, అనేకమైన ఇండస్ట్రీస్ ఉమ్మడి రాష్ట్రానికి తీసుకొచ్చానని ఆయన కోసేస్తూ ఉంటాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో పూసేస్తూ ఉంటారు. ప్రజలు చదివి నిజమా అబద్ధమా అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అలాంటి ముఖ్యమంత్రి 4వసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా దావోస్ వెళ్తే అద్భుతాలు జరిగిపోతాయని అందరూ అనుకున్నారు. పత్రికలు కూడా ప్రచారం చేశాయి. దావోస్ వెళ్ళింది ఆయన ఒక్కడే కాదు, ఆయన పుత్రరత్నం, కాబోయే ముఖ్యమంత్రిని, కాబోయే డిప్యూటీ సీఎం అని చెప్పుకునేటటువంటి నారా లోకేష్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు, ఇలా వంది మాగతులతో చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు. దావోస్ మొత్తాన్ని పర్యవేక్షించారు, పర్యటించారు. అక్కడ మీటింగ్స్లో కూడా మాట్లాడారు. మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ఇండస్ట్రియలిస్టుల మీటింగ్లో మాట్లాడారు. అక్కడ కూడా అద్భుతమైనటువంటి కథనాలు వినిపించారు. అక్కడ ఎర్రబుక్ గురించి మాట్లాడాడు మన లోకేష్ గారు. ఎర్ర బుక్ గురించి చూపించాడు. పాదయాత్రలు ఎర్ర బుక్ గురించి మాట్లాడితే ఎవడు పట్టించుకోలేదబ్బా. ఎన్నికలైన తర్వాత అది నిన్న దాంట్లో డౌట్ వద్దు. మీరు చూస్తే నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పా. ఒక్క నిమిషం ఆగండి, ఇంకా ఇప్పుడే కాదు. అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ, చట్టాలు ఉల్లంఘించారు, నేను ఎస్టాబ్లిష్ చేయాలని. ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు. రిలాక్స్డ్గా ఉండండి, మీరు యాక్షన్ చూస్తారు. ఆల్రెడీ మొదలైంది, పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ టీజీ భరత్ గారేమో ఈ రాష్ట్రానికి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆయన మాట్లాడాడు. అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. వీళ్ళు వెళ్ళింది దేనికో నాకు అర్థం కాల. పెట్టుబడులు తీసుకురావడం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళారు, లేకపోతే లోకేష్ గారిని ముఖ్యమంత్రిగానో ఉప ముఖ్యమంత్రిగానో చేయటానికి వెళ్ళారో, లేకపోతే ఎర్ర బుక్కులోని అంశాలను అక్కడ మాట్లాడడానికి వెళ్ళారో ఎవరికి అర్థం కాల. అక్కడికి కూడా వెళ్ళి ఎర్ర బుక్ గురించి, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారే తప్ప ఏ విధంగా అక్కడ ఇండస్ట్రీలను మెప్పించి ఇక్కడ పెట్టుబడులు తీసుకొద్దామనేటువంటి ఆలోచన వారికి కనిపించినట్టుగాను వినిపించినట్టుగాను లేదు. కేవలం ఒక విహారయాత్రగా భావించి మాత్రమే వెళ్ళి అక్కడ అనేక రకాలైనటువంటి కోతలు కోసి తిరిగి వచ్చారు. సరే, చివరికి ఏం జరిగిందయ్యా?
ఏమైనా సాధించారా? దావోస్ వెళ్ళి ఏమైనా తీసుకొచ్చారా అంటే సున్నా, ఏమీ లేదు. దావోస్ వెళ్ళి తీసుకొచ్చినటువంటిది పైసా లేకపోగా దావోస్కు వెళ్ళడానికి మాత్రం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు. చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇండస్ట్రియల్ మినిస్టర్గా చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గురించి చాలా జోకులు వేస్తూ వచ్చారు, ముఖ్యంగా ఎల్లో మీడియా. ఒకానొక సందర్భంలో గుడివాడ అమర్ హైదరాబాదులో రేస్ సందర్భంగా, కార్ రేస్ అనుకుంటాను బహుశా, ఆ కార్ రేసుల సందర్భంగా వెళ్ళి చూసి వస్తున్నప్పుడు మీడియా మిత్రులు అడిగారు, అయ్యా ఇలాంటి రేసులు మన రాష్ట్రానికి ఎప్పుడు తీసుకొస్తారు అని. ఆయన ఏమన్నా అంటే అప్పుడే ఎలా సాధ్యపడుతుంది, నిదానంగా వస్తాయి అని చెప్పేదానిలో ఏమన్నానంటే, కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడి కింద తయారు చేయాలి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది, దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. డెఫినెట్ గా ఈ రోజు హైదరాబాద్ అని అంటే కేవలం తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రమే కాదు నిర్మించినటువంటి నగరం కాదు కదా. అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇటు తెలంగాణ ప్రజలు, ఉమ్మడిగా తెలుగు ప్రజలు అందరూ కలిసి నిర్మించుకున్నటువంటి నగరం హైదరాబాద్. సో మా పాత్ర కూడా ఉందన్నటువంటిది భావన ప్రతి ఒక్క తెలుగు వాళ్ళలో ఉంటుంది. సో అలాగే మన ఆంధ్ర రాష్ట్రం కూడా పెరగాలనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది. డెఫినెట్ గా దీనికి ధీటుగా, హైదరాబాద్ ధీటుగా, అందుకే విశాఖపట్నాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలి. ఇటువంటి కార్యక్రమాలకి వేదిక కావాలని చెప్పి డెఫినెట్ గా భావిస్తాం. కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, పొదగాలి కదా. 21 రోజులు పొదిగితే గాని అది పిల్ల కాదు. ఇప్పుడే కదా రాష్ట్రం చీలిపోయింది, ఆగండి కొద్దిగా అని చెప్పేటటువంటి అంశాన్ని కొద్దిగా చమత్కారంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి గుడివాడ అమర్ గురించి ఏమన్నారండి, కోడి గుడ్డు పెట్టింది అని విపరీతంగా ట్రోల్ చేశారు. మరి వాళ్ళ వంది మాగదులతో కలిసి వెళ్ళాడు కదా చంద్రబాబు నాయుడు గారు. కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ఉప ముఖ్యమంత్రి, కాబోయే భావి నాయకుడు అని చెప్పబడేటటువంటి లోకేష్ గారిని కూడా తీసుకువెళ్ళాడు కదా. మరి ఏంటి, కోడి గుడ్డు కాదు, చివరికి గాడిది గుడ్డు కూడా లేకుండా తిరిగి వచ్చినటువంటి సందర్భం. దీన్ని ఏమనాలి అంటున్నా. ఏదో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, వస్తారు, వచ్చే సమయానికి నారా లోకేష్ గారి బర్త్డే జరుగుతుంది. ఆ బర్త్డే సందర్భంగా అనేకమైనటువంటి పెట్టుబడుల వెలువను ఆయన ప్రకటిస్తాడు అని అందరూ ఎదురు చూశారు. ఎదురు చూసిన వాళ్ళందరికీ నిరాశే మిగిలింది. చాలా గొప్పడు కదా మరి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలోనే చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఇండస్ట్రియలిస్ట్గా బాగా ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొచ్చి అద్భుతంగా డెవలప్ చేసిన వ్యక్తిని ప్రచారం చేస్తున్నారు కదా కొన్ని పత్రికలు. మరి ఎందుకు తీసుకురాలేకపోయారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. దానికి ఒక కారణం చెప్పొచ్చుది, బహుశా చెప్పేస్తాడు కూడా చంద్రబాబు నాయుడు గారు అవకాశం వస్తే. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన లేకపోవటం వలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండటం వలన ఈ సంవత్సరం నేనేమీ తీసుకురాలేకపోయాను, ఆ దుష్పరిణామాలన్నీ దాని మీద పడ్డాయని చెప్పొచ్చు. లేదంటే ఇంకోటి కూడా చెప్పొచ్చు, ఇవాళ తెలంగాణకి ఇన్ని పెట్టుబడులు ఎందుకు వచ్చాయి అంటే అదంతా నా గొప్పతనమే, నేనుండగా తెలంగాణను అభివృద్ధి చేశాను కదా, అందువల్ల రేవంత్ రెడ్డి తీసుకొచ్చాయని కూడా చెప్తాడు. ఆయన అలా చెప్పగలడు, ఈ పత్రికలు కూడా దానికి తగ్గట్టుగా రాయగలరు. కానీ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని కూడా దయచేసి మీరు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. యాతావాత నేను చెప్పదలుచుకుంది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళాడు, వచ్చాడు. సింగడు అద్దంకి ఎల్లి వచ్చిన సామెతగానే ఉంది తప్ప పైసా కూడా లాభం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ పర్యటన ముగించటం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు సిగ్గుచేటు అనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను ఇంకోటి కూడా ఇక్కడ గుర్తు చేయాలి. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసా? పరిశ్రమలు రావాలి, డావోస్కి వెళ్ళిపోయి కోట్లు వేసుకొని, అది బ్లూ కోట్లు కావచ్చు, ఎర్ర కోట్లు కావచ్చు, ఏ కోట్లైనా వేసుకొని నాకు ఇబ్బంది లేదు, కానీ సంతోషం. కానీ కోట్లు వేసుకున్నంత మాత్రం పెట్టుబడులు రావాలని నేను లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ బలంగా ఉండి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే వెతుక్కొని వస్తారు విదేశాల నుంచి. మనం డావోస్కి వెళ్ళి మన ఎగ్జిబిషన్ హాల్స్లో కూర్చున్నట్టుగా ఇలా కూర్చొని ఎవరు వస్తారో ఏదైనా మధ్య మా స్టేట్కి రండి అంటే ఏం చేస్తారు? మీ స్టేట్కి వచ్చి ఫ్లైట్ ఖర్చులు, స్పెషల్ ఫ్లైట్ ఖర్చులు,
ఒక వారం రోజుల్లో అక్కడ పార్క్ చేసి ఉండటం ఇదంతా మనం మొయ్యాలి. ఈ దావోస్ దాకా ఎందుకు? ఆ పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఢిల్లీలోనే ఉంటారు లేదా హైదరాబాద్లో ఉంటారు. మనం పిలిస్తే విజయవాడ కూడా వస్తారు. దావోస్ దాకా వెళ్ళి రావాల్సిన అవసరం ఏముంది అని కూడా అన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనూ సఖ్యతగా లేడనుకుంటా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దావోస్ పర్యటన వెళ్ళొచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని అన్న మాటలు అవి. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మరి ఇప్పుడు ఏమంటారు? దావోస్ వెళ్ళి చేతులు రెండు ఊపుకుంటూ వచ్చినటువంటి తండ్రి కొడుకుల గురించి ఏమైనా కామెంట్ చేస్తారా? కామెంట్ చేయరా? బహుశా కామెంట్ చేయరు అనుకుంటాను. ఎందుకంటే మీ ప్రభుత్వం అని మీరు అనుకుంటున్నారు కదా, అందువల్ల మీరు కామెంట్ చేయకపోయినా ప్రజలు మీరప్పుడు చేసిన కామెంట్స్ మాత్రం ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా గమనించాలని మనవి చేస్తున్నాను. చివరికి దావోస్ పర్యటన అపాస్పాలైనటువంటి పర్యటన, పైసాకు పనికిరాని పర్యటన, కొన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడినటువంటి పర్యటనగా ప్రజలు గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.